కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలిసే వారిలో కిరాయి మూకలు ఉన్నాయి అంటున్నారు ఆయన. తనపై తన సెక్యూరిటీపై బ్లేడ్లతో దాడి చేస్తున్నారు అంటున్నారు. ప్రత్యర్థి పన్నాగాలకు చాలా జాగ్రత్తగా ఉండాలని క్యాడర్ కి పిలుపునిస్తున్నారు. అందుకే తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించండి అంటున్నారు. తనను కలిసే వారితో ఫోటోలు దిగడానికి తాను సిద్ధంగానే ఉన్నాను, కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కూడా క్యాడర్ గమనించుకోవాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గాన్ని మన పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. నా కోరిక ఈరోజు పొద్దున వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నా, మన జనాభా 2 లక్షల పైచిలకు కుదిరితే నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే, చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి, అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను.